మైనాబాద్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ట్రాప్ హౌస్ పార్టీలో ఆర్గనైజర్లు, డీజే ప్లేయర్లు సహా 65 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారంతో 59 మంది యువతీ యువకులు పార్టీకి వచ్చారు. 22 మంది మైనర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 6గురిపై కేసులు నమోదు చేశారు. ఈశాన్ అనే యువకుడు పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. అందరూ మైనర్లే. ఇన్స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో డ్రగ్స్ ఉన్నట్లు సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్వటి పోలీసులు తనిఖీ చేయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. నగరానికి చెందిన ఒక డీజే ఇన్స్టా యాప్లో ట్రాప్ హౌస్ 9mm పేరుతో ఖాతా నిర్వహిస్తున్నాడు. మైనాబాద్ ఫామ్ హౌస్లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చాడు. ఇది మామూలు పార్టీ కాదని, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ ఊరించాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే పార్టీలో పాల్గొనేందుకు పాసులు తీసుకోవాలని షరతు విధించాడు. ఒకరికైతే 1600, జంటగా వస్తే 2800 ధర నిర్ణయించాడు. ఇన్స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది శనివారం మైనాబాద్లోని ఓక్స్ ఫామ్ హౌస్కు చేరారు. మత్తులో జోగుతున్న సమయంలో రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వారికి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 2 మైనర్లు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. 6 నిర్వాహకులను, 6 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మైనాబాద్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మైనాబాద్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా ఇస్తారు. ఉషా, మైనాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మైనాబాద్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ట్రాప్ హౌస్ పార్టీలో ఆర్గనైజర్లు, డీజే ప్లేయర్లు సహా 65 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారంతో 59 మంది యువతీ యువకులు పార్టీకి వచ్చారు. 22 మంది మైనర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 6గురిపై కేసు కూడా నమోదు చేశారు. ఇషాన్ అనే యువకుడు పార్టీ నిర్వహించినట్లుగా అయితే గుర్తించారు. అందరూ మైనర్లే కావడంతో ఇన్స్టాలో పరిచయమైన వీరంతా కూడా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో డ్రగ్స్ ఉన్నట్టు సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు తనిఖీ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందినటువంటి ఒక డీజే ఇన్స్టా యాప్ లో ట్రాప్ హౌస్ 9mm పేరుతో ఖాతా నిర్వహిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈ ప్రకటన ఇచ్చారు. ఇది మామూలు పార్టీ కాదని, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఊరించారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా జరిగే పాల్గొనేందుకు ఫామ్ హౌస్ కు అనే పాస్లు కూడా తీసుకోవడానికి షరతులు కూడా విధించారు. ఒక్కొక్కరికి 1600, జంటగా వస్తే 2800 ధర నిర్ణయించారు. ఇన్స్టాలో ఇది చూసిన మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి 50 మంది శనివారం మొయినాబాద్ లోని ఓక్స్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మత్తులో జారుకున్నటువంటి సమయంలో రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న వారికి నిర్వహించినటువంటి డ్రగ్స్ పరీక్షలో 2 మైనర్లు గంజాయి తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చినట్లుగా అయితే నిర్ధారణ అయింది. 6 నిర్వాహకుల్లో 6 విదేశీ మద్యం బాటిళ్లు, అలాగే స్వాధీనం చేస్తున్నటువంటి మొయినాబాద్ పోలీసులు మొత్తం కూడా అప్పగించినట్టుగా అయితే తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మైనర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ వీకెండ్స్ వస్తుంది అన్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దట్టు హైదరాబాద్ లో చాలా వరకు కూడా మాదక ద్రవ్యాల విక్రయం, ఏదైతే డ్రగ్స్ రహిత సిటీగా హైదరాబాద్ ని తీర్చిదిద్దాలి అనే కోణంలోనే ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడ పావులు కదుపుతున్నప్పటికీ, ఈగల్ టీం కావచ్చు, ప్రతి ఒక్క వింగ్ ని కూడా సెపరేట్ గా ఏర్పాటు చేసినప్పటికీ కూడా మాదక ద్రవ్యాల విక్రయంతో పాటు ఇలాంటి పార్టీల్లో మాదక ద్రవ్యాలు లభించడము, మైనర్లు దట్టు ఇందులో చాలా వరకు కూడా పాల్గొనడము, మత్తులో చిత్తు అవుతున్నటువంటి మైనర్లని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేయడము, ఇది మొత్తం కూడా మైనర్లు ఈ మాదక ద్రవ్యాల విక్రయానికి సంబంధించి వారి తల్లిదండ్రులను కూడా పీల్చి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు. విజయ్,
ఉషా, ఈ మత్తు పార్టీ ఇచ్చిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, దీనికి సంబంధించిన వివరాలైనా వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించి సమాచారం ఉందా? ఖచ్చితంగా విజయ్, ఇప్పటికే నార్కోటిక్స్ వింగ్ నిర్వాహకులు ఎవరైతే ఈ పార్టీని కండక్ట్ చేసినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫామ్ హౌస్ యజమాని దగ్గర నుంచి నిర్వాహకులు ఒక ఫిక్స్డ్ రేటు ఒక్కొక్క వ్యక్తికి, సింగిల్ గా వచ్చినటువంటి వ్యక్తికి ఒక రేటు, అలాగే జంటగా వచ్చినటువంటి వ్యక్తికి మరొక రేటు ఫిక్స్ చేసినటువంటి ఈ రేట్ ఏదైతే ఉందో ఈ రేట్లకి సంబంధించి వీరికి ఎక్కడి నుంచి గాంజా దొరికింది, ఈ మొత్తం కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి వీరు కొనుగోలు చేశారు, వీరు వెనుకున్నటువంటి శక్తి ఎవరు, అలాగే డ్రగ్స్ కి మూలాలు ఏదైతే ఈ యజమాని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అనే అంశం మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని వెనకాల ఉన్నటువంటి కింగ్ పిన్ వ్యక్తి ఎవరా అన్న కోణంలో కూడా పోలీసు పూర్తి స్థాయిలో యజమాని ఎవరైతే ఉన్నారో ఈ నిర్వాహకులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అయితే సమాచారాన్ని అయితే రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు మైనర్లుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇద్దరికి పాజిటివ్ వచ్చింది కాబట్టి వారికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేస్తారు, జస్ట్ ఫస్ట్ టైం మైనర్లు ఏదైతే కేసులో ఇరుక్కున్నారు కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది విజయ్. ఉషా, ముఖ్యంగా చూస్తే సోషల్ మీడియాలో ఎంత బాహాటంగా ఇక్కడికి వస్తే అంతులేని ఆనందం ఉంటుందంటూ కూడా ప్రకటనలు ఇచ్చే వరకు వచ్చారంటే, మరి సోషల్ మీడియా వింగ్ కూడా ఇలాంటి సైబరాబాద్గా సంబంధించిన కేసు కూడా ఇది. మరి దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? దీన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది కదా? మీరు అన్నట్టు సైబర్ క్రైమ్ వింగ్ కూడా ఈ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదైతే ఈ ప్రపోజల్ ఏదైతే పార్టీకి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఫలానా ప్లేస్ ప్రతిదీ కూడా మెన్షన్ చేసి ఇన్స్టాగ్రామ్ నే అడ్డాగా తీసుకొని వీరు మొత్తం కూడా పార్టీని కండక్ట్ చేస్తారు. ఈ అంశాలన్నిటికీ కూడా సోషల్ మీడియా ద్వారానే ఈ మైనర్లు తెలుసుకొని వెంటనే అక్కడికి వాలిపోయి మొత్తం మత్తులో చిత్తవుతున్నటువంటి మైనర్లను వెంటనే అరెస్ట్ చేశారు. మొత్తం ఈ అంశానికి అన్నిటికీ సంబంధించి ఇటు డ్రగ్సే కాకుండా సోషల్ మీడియాను కూడా ప్లాట్ఫామ్ గా వాడుకున్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి కూడా సైబర్ వింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఏదైతే ఈ కేసులు అటు సైబర్ క్రైమ్స్, ఇటు నార్కోటిక్స్, అలాగే ఎస్ఓటి పోలీసులు ముగ్గురు సంయుక్తంగా ఈ కేసుకి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ కేసులో ఉన్నటువంటి ఇంకా వ్యక్తులు ఎవరు, డ్రగ్స్ ని కొనుగోలు ఎక్కడి నుంచి చేశారు, డ్రగ్స్ కి ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మైనర్లకి ఎంత మేరకు విక్రయించారు, అలాగే వీరి దగ్గర ఇంకా ఎంత డ్రగ్స్ ఇంకా నిక్షిప్తమై ఉంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కొత్తగా ఈ కేసుకి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ని వాడుకొని ఏదైతే వీకెండ్స్ లో ఈ పార్టీని కండక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే సైబర్ క్రైమ్స్ వింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.